Good morning, guys. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మనం ఆల్రెడీ పార్ట్ 2 వరకు డిస్కస్ చేసాము. నౌ విల్ డిస్కస్ అబౌట్ పార్ట్ 3 ఫర్ ద ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. రిజిడ్ అనేది డిస్కస్ చేసాము. దట్ ఈజ్ ఇప్పుడు ఏంటంటే యాంటనిమ్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో రిజిడ్ అంటే స్ట్రాంగ్ అఫర్మ్ అనమాట, అంటే అంటే ఎగ్దమ్ స్టడీ అని మనం చెప్పుకోవచ్చు. దాని ఆపోజిట్ అడాప్టబుల్, అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్కైనా దాన్ని మనము ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట, అంటే అనుకూలంగా చేసుకుంటాం. డ్యూటీఫుల్ అంటే దాని ఆపోజిట్ రెమిస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్. బీ లాయల్ టు యువర్ కంట్రీ. ఇక్కడ లాయల్ టు అనేది మనకు తెలుసు, లాయల్ ఫాలోడ్ బై టు అనేది మనకు వస్తుందన్నమాట. ముఖేష్ జూనియర్ టు మీ, సీనియర్ టు మీ, ఇన్ఫీరియర్ టు సుపీరియర్ టు, సో సుపీరియర్ ఫాలోడ్ బై టు. దీపికా వాజ్ ఇన్నోసెంట్ ఆఫ్ ద క్రైమ్. సో ఇక్కడ ఇన్నోసెంట్ ఫాలోడ్ బై ద ఆఫ్ అనేది చూడండి. ఐఎమ్ డిజైరస్ ఆఫ్ జాయినింగ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ట్రస్ట్ ఇన్ గాడ్, హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్ అలా అని చెప్తాం అనమాట. ప్రీతి వాజ్ వార్న్డ్ అబౌట్ ద డేంజర్ గురించి, ఇట్స్ అబౌట్ ద డేంజర్ అనమాట. దీపక్ వుడ్ నాట్ సరెండర్ టు ద పోలీస్. అతను డిడ్ నాట్ సరెండర్ టు ద పోలీస్ అనమాట. ద స్మాల్ ప్లాంట్ ఇన్ యువర్ లాన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ టచ్. టచ్ మీ నాట్ తెలుసు కదా, ఇట్స్ అబౌట్ టచ్. హి వాజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. రేఖా ఈజ్ నో మ్యాచ్ ఫర్ మీను. ఈ విధంగా మనము ప్రిపోజిషన్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ ద బ్లాంక్స్ దగ్గరికి వస్తే ఐ హియర్ అ స్ట్రేంజ్ నాయిస్. ఇక్కడ ఐఆమ్ హీరింగ్ అయితే కాదు, హ్యావింగ్ బీన్ హీరింగ్ అని అయితే కాదు, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ కాదు కదా. సో ఐ హియర్స్ అని రాయచ్చా? నో, ఎందుకంటే ఐ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే హీ హియర్స్ ఏ స్ట్రేంజ్ నాయిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డోంట్ డిస్టర్బ్ మీ, ఐఆమ్ డూయింగ్ మై హోంవర్క్. నన్ను డిస్టర్బ్ చేయదు అంటే ప్రజెంట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ద సూప్ టేస్ట్స్ గుడ్. ఇక్కడ ఈఎస్ ఎందుకు ఇచ్చాము? ద సూప్ అనేది ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ఏ సింగులర్ కాబట్టి మనము ప్లూరల్ వర్బ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదే మనము ప్లూరల్ ఇచ్చినప్పుడు అయితే మాత్రము టేస్ట్ అని రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే హీ వాచెస్ టీవీ మోస్ట్ ఈవినింగ్. ఇక్కడ మోస్ట్ ఈవినింగ్స్ అంటే ప్రతి ఈవినింగ్స్ అనమాట, అంటే ఇది ఒక హ్యాబిచువల్ యాక్షన్స్. ఇలాంటి హ్యాబిచువల్ యాక్షన్స్ని మనము ఈజ్ వాచింగ్ అని చెప్పకూడదు. అంటే ప్రస్తుతాన్ని జరిగే యాక్షన్ అయితే ఈజ్ వాచింగ్ అని చెప్పుకోవచ్చు. అదే జస్ట్ చూసాడంటే హ్యాజ్ వాచ్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట, జస్ట్ నౌ అని. సో హీ హ్యాజ్ వాచ్డ్ టీవీ జస్ట్ నౌ అని చెప్పచ్చు. ఇక్కడ హీ వాచెస్ ఎందుకంటే కంటిన్యూస్ యాక్షన్ అనమాట, జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఈవినింగ్స్లో, కాబట్టి మనము ప్రజెంట్ సింపుల్స్లో చెప్పాల్సి ఉంటుంది. ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ మార్నింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ మార్నింగ్ అంటే ఇట్స్ నాట్ నెససరీ, దీంట్లో మెన్షన్ చేయలేదు. ఎవ్రీ మార్నింగ్ అంటే ఓకే, ఆల్ మార్నింగ్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనము ఎవ్రీ మార్నింగ్ అయితే ఇట్ ఈజ్ ఓకే. బేబీ క్రైజ్ ఎవ్రీ మార్నింగ్. ఆల్ మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ అంతా ఏడ్చింది అని చెప్తుంటే ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆల్ మార్నింగ్ అంటే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంది, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ అనమాట. కాబట్టి అలాంటి సెంటెన్స్లో మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఎవ్రీడే మార్నింగ్ అంటే మనము క్రైజ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్స్. కొన్ని ఆర్టికల్స్ కొన్ని దాంట్లో మనం ప్లేస్ చేయొచ్చు, కొన్ని దాంట్లో మనము ఏమి ఆర్టికల్స్ అనేది ప్లేస్ చేయకూడదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒమిజిన్ ఆఫ్ ఆర్టికల్స్లో మీట్ ఈజ్ సోల్డ్ బై కిలోగ్రామ్. మీట్ అనేది మనము ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ది మీట్ కానీ ఏ మీట్ కానీ అని చెప్పకూడదు మనం. ఐ హోప్ టు బీ ఏ డాక్టర్ వన్ డే. ఇట్ ఈస్ మనం చూసినట్లయితే ఐ హోప్ టు బీ డాక్టర్ ఆన్ వన్ డే అంటే మనం ఎవరైనా కానీ ఒక ఎయిమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా హీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్. ద బుక్ ఈజ్ ఇన్ ఏ గుడ్ కండిషన్. ఇక్కడ ఏ బుక్ ఎలా ఉండాలా? దట్ షుడ్ బీ ఇన్ ఏ గుడ్ కండిషన్. హౌ ఫూలిష్ అ ప్లాన్ ఇట్ ఈజ్. ఎక్స్క్లమేటరీ కదా, వాట్ ఎ నైస్ బుక్. ఆ విధంగా ఏ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ ఈజ్ లెర్నింగ్ ఫ్రెంచ్.
ఇక్కడ లాంగ్వేజెస్ ముందర మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, మనము ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఐ కెనాట్ డూ సచ్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ సచ్ ఏ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంక్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నో, ఇక్కడ నో ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్నమెంట్స్ అనమాట. గోల్డ్ ఇట్స్ అ కాస్ట్లీ మెటల్ అని చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం మనం చేస్తే బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. ఇక్కడ మనం హోలీ బుక్ ఉంది కదా, ఏ హోలీ బుక్ అనమాట. వాట్ ఎ ఫైన్ ఐడియా అని చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ వైల్ ఐ గాట్. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం చూసినట్లయితే బార్క్ ఈజ్ వర్స్ దాన్ హిస్ బైట్ అనమాట. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బార్క్ ఈజ్ వర్స్ దాన్ హిస్ బైట్. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో చాలా ఇంపార్టెంట్, మీకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో రావాల్సి ఉంటుంది. అంటే మొరిగే కుక్క చాలా డేంజరస్ దాన్ కరిచే కుక్క అనమాట. థ్రెట్ ఈజ్ వర్స్ దాన్ యాక్షన్ టేకెన్. భయపెడుతూ ఉంటారే అది పెద్ద డేంజర్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్షన్ అనమాట. త్రో కాషన్ టు ద విండ్స్ అంటే టు బిహేవ్ రెక్లెస్లీ అని చెప్పుకోవచ్చు. బ్యాడ్ బ్లడ్ అంటే ఎనిమిటీ అని చెప్పుకోవచ్చు. టు గెట్ ఏ కోల్డ్ ఫీట్ అంటే భయపడ్డం అనమాట. అంటే బ్యాడ్ బ్లడ్ అంటే ఎవరితోటి మనము శత్రుత్వం పెంచుకోవద్దురా అని అంటారు. బ్యాడ్ బ్లడ్ అని అంటే అతను బ్యాడ్ బ్లడ్ రా, వాళ్ళతో సంబంధం కూర్చుకోవద్దు, వాళ్ళ ఎనిమిటీ రా, దే ఆర్ వేస్ట్ అని. నెక్స్ట్ టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే భయపడ్డం అనమాట. అంటే ఇప్పుడు కోల్డ్ ఫీట్ అంటే చల్లని కాలనుకో, అంటే భయపడుతూ ఉంటాడనమాట, వణుకుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు. బిసైడ్ ద మార్క్ అంటే ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ని బుల్స్ ఐ అంటారండి, మధ్యలో తగలడాన్ని మనం కాల్చేటప్పుడు. అదే కొద్దిగా పక్కన తగిలిందంటే బిసైడ్ ద మార్క్ అంటే జస్ట్ నాట్ టు ద పాయింట్, పక్కగా అనమాట. సో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా మనము ఇర్రెలవెంట్ మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే తిప్పుతూ అంటాడు, కరెక్ట్ పాయింట్ దగ్గర రాడు. సర్కంలోక్యూషన్ అంటాడు, బిసైడ్ ద మార్క్ అంటాడు. ఆన్ టెంటర్ హూక్స్ అంటే ఇన్ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ. ఆన్ టెంటర్ హుక్స్ అంటే ఏం లేదు, ఓవరాల్ ఏంటంటే ఒక సస్పెన్స్ మరియు యాంగ్జైటీలో మనం ఏదైనా సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ కుక్కు ఇన్ ద నెస్ట్ అంటే అన్ అన్వెల్కమ్ ఇంట్రూడర్. కుక్కు అనేది ఏం చేస్తుందంటే మనకు తెలుసు, అది కాకి దగ్గర గుడ్లల్లో పెడుతుందన్నమాట పొయ్యి. అది ఏం చేస్తుంది, ఆ గుడ్లని కాకి ఈ విధంగా ఏం చేస్తుంది, ఆ గుడ్లని పొదుగుతుందనమాట. సో ఓవరాల్ ఏ కుక్కు ఇన్ ద నెస్ట్ అంటే అన్ అన్వెల్కమ్ ఇంట్రూడర్ అనమాట. తనకు వెల్కమ్ చెప్పిండదు అనమాట. ఇట్స్ ఏ అన్వెల్కమ్ ఇంట్రూడర్. ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే ఇన్సెక్యూర్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము ఇస్పెటాకులు ఆడుతుంటాం, ఆ ఇస్పెటాకులు కార్డ్స్ ఆడుతుంటే ఆ కార్డ్స్లో మనకి ఇన్సెక్యూర్ స్కీమ్ అనమాట, మనం డబ్బులు పోగొట్టుకుంటాం. హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే టు బీ డెఫ్ అనమాట. అంటే మనము డెఫ్ అనమాట, వినపడ్డము అంటే మనం పట్టించుకోమన్నమాట. ఏదన్నా ఒక పెద్ద మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేటివన్నా మనం విన్నామంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. ఒకసారి అవాయిడ్ చేస్తారనమాట. వాళ్ళు ఏమనుకున్నా ఇట్స్ ఓకే టు బీ డెఫ్ అనమాట. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఏ న్యూ అండ్ అడిషనల్ డిస్టింక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనము కొన్ని మూవీస్లలో చూసింటారు, ఒక ఫెదర్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఎవరికి రాజు ఉంటారు కదా, ఆ రాజు ఎన్ని పులులు చంపితే అట్లా అన్ని ఫెదర్స్ యాడ్ చేస్తూ ఉంటాడు. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే ఒక న్యూ అడిషన్ అండ్ డిస్టింక్షన్, అంటే అతని యొక్క ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా డాంగీస్ ఇయర్స్ అంటే లాంగ్ టైం, చాలా పాత అంటే ఒక లాంగ్ టైం నుంచి మనము చూడవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వై వర్ యూ వేస్టింగ్ యువర్ టైం అంటే ఇక్కడ మనము వై వాజ్ యువర్ టైం బీయింగ్ వేస్టెడ్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా చేశాడు చూడండి. వై వాజ్ యువర్ టైం బీయింగ్ వేస్టెడ్. నెక్స్ట్ వై డూ యూ టెల్ ఎ లై అంటే వై ఈజ్ ఎ లై టోల్డ్ బై యూ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హీ కెప్ట్ మీ వెయిటింగ్ అని అన్నాడు. ఐ వాజ్ కెప్ట్ వెయిటింగ్ బై హిమ్ అనమాట. ఇక్కడ హీ కెప్ట్ మీ వెయిటింగ్ అన్నాడు, ఐ వాజ్ బీయింగ్ కెప్ట్ వెయిటింగ్ బై హిమ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ ఏంటంటే హీ కెప్ట్ మీ వెయిటింగ్, ఐ వాజ్ కెప్ట్ వెయిటింగ్ బై హిమ్ అని రాయాల. నెక్స్ట్ ఏంటంటే సమ్ వన్ హ్యాజ్ పిక్డ్ మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్. సో దీన్ని ఏ విధంగా ప్యాసివ్ని యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడం జరిగింది, యాక్టివ్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడం జరిగింది మీరు చూడండి. సమ్ వన్ హ్యాస్ పిక్డ్ మై పాకెట్, సో మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్ అన్నారు. ఇక్కడ బై సమ్ వన్ అనేది
ఆటోమేటికలీ మనం అండర్స్టూడ్ అనమాట. ఇలాంటి సెంటెన్సెస్లో కొన్నిసార్లు బై సమ్వన్ రాసినా ఒకటే రాకపోయినా ఒకటే. అది ఆబ్జెక్టివ్ ఫామ్లో. దే విల్ అరేంజ్ ఏ పార్టీ అని అడిగాడు. ఏ పార్టీ విల్ బీ అరేంజ్డ్ బై, దే కాస్త ఏమైపోయింది, దెమ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రకారం చూసినట్లయితే అమిత్ సెడ్ టు ద గార్డెనర్ డిడ్ యూ ఫైండ్ ద రింగ్ ఎనీవేర్. ఇక్కడ సెడ్ టు బదులు ఆస్క్డ్ అని చేశాడనమాట. అమిత్ ఆస్క్డ్ ద గార్డెనర్ ఇఫ్ హీ హ్యాడ్ ఫౌండ్ ద రింగ్ ఎనీవేర్. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. అనిత సెడ్ ఐ బాట్ ఏ ఫోన్ ఎస్టర్డే. ఇక్కడ అనిత సెడ్ దట్ షీ, ఇక్కడ చూడండి ఏ విధంగా షీ హ్యాజ్, ఇక్కడ షీ హ్యాస్ బాట్ ఏ ఫోన్ ద డే బిఫోర్ అన్నాడు. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ షీ హ్యాస్ బాట్ బదులు ఇక్కడ షీ హ్యాడ్ బాట్ రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ హ్యాజ్ రాదనమాట, ఎందుకంటే హ్యాడ్ వస్తుంది. సో ఎందుకంటే బాట్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి అనిత సెడ్ దాట్ షీ హ్యాడ్ బాట్ ఏ ఫోన్ ద డే బిఫోర్, ఇది కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ రాంగ్ రాశారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు ఈట్, ఐఎమ్ హంగ్రీ, ద బెగ్గర్ సెడ్ టు దెమ్. ఇక్కడ ద బెగ్గర్ ఏం చేసినాడు, అడిగాడు అనమాట, నాకు ఆకలిగా ఉంది గివ్ మీ అని చెప్పి. ద బెగ్గర్ రిక్వెస్టెడ్ దెమ్ టు, ఇక్కడ ఏం చేశాడు, రిక్వెస్టెడ్ దెమ్ టు గివ్ హిమ్, తనకిమ్మని. ఐ కాస్త మీ కాస్త హిమ్ అయిపోయింది. సంథింగ్ టు ఈట్, ఇక్కడ సంథింగ్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ హంగ్రీ, ఏమని చెప్పాడు, హీ వాజ్ హంగ్రీ. సో ఆ విధంగా సెంటెన్సెస్ అన్నీ మనము పాస్ట్ ఫామ్లో ఉండాలి. యూ కెన్ డూ దిస్ జాబ్ సెడ్ నిక్కీ టు మాయా. నిక్కీ టు మాయా ఏం చెప్పాడు, నిక్కీ టోల్డ్ మాయా, నిక్కీ టు మాయా. సో ఇక్కడ సెట్ టు ఉంది కాబట్టి ఓవరాల్ ఏంటంటే టోల్డ్ అయిపోయింది. నిక్కీ టోల్డ్ మాయా దట్ షీ కుడ్ డూ దాట్ జాబ్. నెక్స్ట్ రోహిత్ సెడ్ లీలా వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్. రోహిత్ ఆస్క్డ్ లీలా వెన్ ద నెక్స్ట్ బస్ వాజ్. దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చూసినట్లయితే షీ డిడ్ నథింగ్ బట్ టు రిమూవ్, ఇక్కడ ఏంటంటే షీ డిడ్ నథింగ్ బట్ టు టాక్ అండ్ లాఫ్ అనమాట. ఇక్కడ ఏం రిమూవ్ చేయాలా, టు అనేది ఉండకూడదు అనమాట. సో షీ డిడ్ నథింగ్ బట్ టాక్ అండ్ లాఫ్. ఐ గాట్ ఎ మెకానిక్ రిపేరింగ్ మై కార్. ఇక్కడ ఐ గాట్ ఎ మెకానిక్ టు రిపేర్ మై కార్ అని రాయాల్సి ఉంటుంది. హీ ఈజ్ ద ఓన్లీ వన్ స్కోర్ 90%. హీ ఈజ్ ద ఓన్లీ వన్ అంటే అతను ఒక్కడే అనమాట. ఇక్కడ హీ ఈజ్ ద ఓన్లీ వన్ టు స్కోర్ 90% మార్క్స్. సో హీ ఈజ్ ద ఓన్లీ వన్ టు స్కోర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ డు నాట్ సబ్మిట్ ద రిపోర్ట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 2 days ఆల్ ఆఫ్ అస్ విల్ బి పనిష్డ్. ఏదైనా ఒక టైం స్లాట్ తొందరగా ఒక టైం లైన్ ఇచ్చినాడంటే విత్ ఇన్ దట్ టైం అనమాట. అంతేగాని రిపోర్ట్ ఇన్ ద నెక్స్ట్ అని చెప్పకూడదు, రిపోర్ట్ విత్ ఇన్ ద అని చెప్పాలి. సో ఇన్ అనేది ఉండదు. సో హీ క్లైంబ్డ్ ఫ్రమ్ ద ల్యాడర్ టు రీచ్ ద సీలింగ్ అంటే హీ క్లైంబ్డ్ అప్ ద ల్యాడర్, హీ క్లైంబ్డ్ అప్ అని రాయాలి కానీ ఫ్రమ్ ద ల్యాడర్ రాయకూడదు. సో ఓవరాల్ ఇక్కడ ఇచ్చిన ఫ్రమ్ అనేది డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏవేవైతే డిలీట్ చేయాలో అవి చేసి వాటి మధ్యలో ఇవి పెట్టాల్సి ఉంటుంది. సీమా అడ్వైజ్ టు డ్రాప్ హర్ చైల్డ్ నాట్ టు ప్లే విత్ ద బాల్ ఆన్ ద రోడ్. ఇక్కడ ఏంటంటే సీమా అడ్వైజ్డ్ హర్ చైల్డ్ నాట్ టు ప్లే, ఇక్కడ 2 అనేది డ్రాప్ చేయాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ ఆన్ ద 9th of October అట్ 5 o'clock. ఇక్కడ ఆన్ డేట్ వస్తుంది, అట్ ద టైం వస్తుంది అనమాట. హీ సేస్ దట్ హీ ఈజ్ టైర్డ్ ఆఫ్ దిస్ వర్క్. ఏమని చెప్తున్నాడు, హీ ఈజ్ టైర్డ్ విత్ హిజ్ వర్క్ కాదు, టైర్డ్ ఆఫ్ హిజ్ వర్క్ అనమాట. నెక్స్ట్ మనకి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసినట్లయితే లాడబుల్ అంటే ప్రైజబుల్ అంటే కమెండబుల్ అని చెప్పుకోవచ్చు, భలే చేశాడు రా అని. క్వీర్ అంటే స్ట్రేంజ్, ఏదైనా కొత్తగా. గ్లాజ్ అంటే బ్రైట్నెస్, చాలా ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. టార్మెంట్ అంటే టార్చర్ అని చెప్పుకోవచ్చు, మానసికంగా వేధింపడం. అదేవిధంగా డిబాకల్ అంటే కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చారంటే అండ్ ఆర్డర్ దట్ సర్టన్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అంటే దాన్ని కర్ఫ్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఆర్డర్ ఇది, సర్టన్ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్, దాన్ని కర్ఫ్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు కర్ఫ్యూ జరిగినప్పుడు మొత్తము బయట అన్ని షాప్స్ గట్ల అన్నీ క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం మిగతా ఇచ్చిన దాంట్లో అయితే సైనోజ్యూర్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఒక మంచి
డ్రెస్ వేసుకొని ఒక గర్ల్ బాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. డెడ్ అంటే ఏ లాంగ్వేజ్ దట్ ఈజ్ నో లాంగర్ స్పోకెన్, దట్ ఈస్ డెడ్ అని చెప్పుకోవచ్చు. డెమోగాగ్ అంటే పొలిటికల్ లీడర్ హూ డెలివర్స్ సెంటిమెంటల్ స్పీచెస్, అది డెమోగాగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే పొలిటికల్ లీడర్ ఉంటాడో, ఎవరైతే డెలివర్ చేస్తాడో సెంటిమెంటల్ స్పీచెస్ అని చెప్పుకోవచ్చు. అతను ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మోటివేషనల్గా మనము చాలా మంది ఈ విధంగా నరేంద్ర మోదీనే ఒక సెంటిమెంటల్ స్పీచెస్ అనేది డెలివర్ చేస్తాడనమాట. గ్యాంబుల్ అంటే టు ప్లే గేమ్స్ ఆఫ్ ఛాన్స్ ఎట్సెట్రా ఫర్ మనీ, అంటే మనము సట్టా ఆడతాం కదా, జూదము. గ్యాస్ట్రానమీ అంటే ఒక సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ అప్రిషియేటింగ్ గుడ్ ఫుడ్, మంచి భోజనం గురించి. ఇప్పుడు మనకి వాచ్ చెఫ్ అతను ఉన్నాడు అనమాట. సో తను ఒక గుడ్ ఫుడ్ గురించి చెప్పే ఒక కళని గ్యాస్ట్రానమీ అంటారు. జెనోసైడ్ అంటే ఎక్స్టర్మినేషన్ ఆఫ్ రేస్ ఆర్ కమ్యూనిటీ, మొత్తం వాళ్ళ రేస్నే చంపేయడం అనమాట, వాళ్ళందరినీ లేకోకుండా చేయడము జెనోసైడ్ అనమాట, ఆ కమ్యూనిటీని లేకోకుండా. ఫ్రాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్, సో అతన్ని ఫ్రాట్రిసైడ్ అంటారు. అంటే మ్యాట్రిసైడ్ అంటే మదరు, అంటే ప్యాట్రిసైడ్ అంటే ఒక ఫాదర్ అనమాట. నెక్స్ట్ విచ్ స్ప్రెడ్స్ బై ఫిజికల్ టచ్ ఆర్ కాంటాక్ట్ అంటే మనము కంటేజియస్ అంటారనమాట. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కరోనా వైరస్ కూడా వన్ టైప్ ఆఫ్ కంటేజియస్ అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ అది స్ప్రెడ్ అయితే. అదేవిధంగా కంటెంపరీ అంటే అట్ ద సేమ్ టైం అనమాట. ఇప్పుడు బాణభట్ట అనే అతను హర్షవర్ధన్ కాలంలో ఉండేవాడు. సో హీఈస్ ద కాంటెంపరీ అని చెప్పి. అక్బర్ బీర్బల్ వాళ్ళిద్దరూ కాంటెంపరీ. అక్బర్ టైంలో బీర్బల్ అనేవాడు కాంటెంపరీ ఆఫ్ అక్బర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కంటిజియస్ అంటే ద టూ కంట్రీస్ ఆర్ స్టేట్స్ టచింగ్ ఏ కామన్ బౌండరీ. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ టచింగ్ కంటిజియస్ నేషన్స్ అని చెప్పుకోవచ్చు. కంట్రైట్ అంటే షోయింగ్ డీప్ సారో ఫర్ రాంగ్ డూయింగ్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా రాంగ్ యాక్షన్ చేశారంటే షోయింగ్ ద డీప్ సారో ఫర్ రాంగ్ డూయింగ్. నెక్స్ట్ ఫ్రెన్జీ అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జైట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రోస్ట్ బైట్ అంటే ఇంజూరీ టు ద నోస్, ఫింగర్స్, టోస్ కాజ్డ్ బై ద ఎక్స్ట్రీమ్ కోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని ఫ్రోస్ట్ బైట్ అంటారు అనమాట. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ మీనింగ్స్. నెక్స్ట్ టు టాక్ కంటిన్యూస్లీ ఫర్ ఏ లాంగ్ టైమ్ వితౌట్ ఎనీ పర్టికులర్ పర్పస్ అంటే నాటర్. ఇప్పుడు మామూలుగా మనము మాట్లాడుతూనే ఉంటాడనమాట, ఎవరైనా ఛాన్స్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటాడు. సో అది అలాంటి దాన్ని నాటర్ అంటారనమాట. సో ఏం యూజ్ లేదు దానివల్ల అలా చేయడం వల్ల. నెక్స్ట్ బోస్టర్ అంటే అతని గురించి తను చెప్పుకునేవాడు అనమాట, తన గురించి ఎక్కువ చెప్తుంటాడు. బూస్టర్ అంటే ఏదన్నా మనము గ్లూకోజ్ తింటాము, ఎలక్ట్రాల్ తింటాము, మన ఎనర్జీకి బూస్ట్ చేస్తుంది అనమాట. వోకలిస్ట్ అంటే సింగర్ని అని చెప్పుకోవచ్చు. ఏ బుక్ ఆర్ వర్క్ ఆఫ్ ఆర్ట్ హూజ్ ఆథర్ ఈజ్ నాట్ నోన్, ఏ బుక్ వర్క్ ఉందో వాళ్ళ యొక్క ఆథరు తెలియదు అనమాట. అనానిమస్ అంటారు, ఆ పుస్తకం రాసింది ఎవడో కూడా తెలియదు, అనానిమస్ అనమాట. ఎవడన్నా కాల్ చేశాడు తిట్టిపోతాడనమాట, అనానిమస్ కాల్, నంబర్ కూడా తెలియదు అనమాట అట్లా. నెక్స్ట్ ఏంటంటే యాంటగానిస్ట్ అంటే వన్ దట్ అపోజెస్ అదర్, అంటే ఇప్పుడు ఏదన్నా మంచి పని చేస్తుంటే అపోజిషన్ వచ్చి ఏదో ఒకటి చెప్తుందనమాట, అంటే అగైనెస్ట్ అనమాట, యాంటగానిస్ట్ అంటారు. అదేవిధంగా యాంటీడోట్ అంటే ఏం లేదు, ఏ మెడిసిన్ టు క్యూర్ ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్. ఇప్పుడు మనం పాము కరుస్తున్నట్లనే మనం ఏం చేస్తాము, దాని యొక్క విషం పోవాలని చెప్పి మనకి పాములు పట్టే వాళ్ళ దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది, పాము యొక్క గ్లాండ్ అనమాట. అది పెడితే అది యాంటీ పాయిజన్ అని యాంటీడోట్ అని చెప్తారనమాట. లేదంటే డాక్టర్లు మనము వెళ్తే డాక్టర్ల దగ్గర నుంచి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, యాంటీడోట్ ఇస్తారనమాట. అదేవిధంగా అఫేజియా అంటే లాస్ ఆఫ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ స్పీచ్, దాన్ని లాస్ ఆఫ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ స్పీచ్ అఫేజియా అంటారు. అదేవిధంగా షార్ట్ అమ్యూజింగ్ స్టోరీ అబౌట్ సమ్ రియల్ పర్సన్ ఆర్ ఈవెంట్, అది ఒక అనెక్డోట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే అమ్యూజింగ్ స్టోరీ ఉందో సమ్ రియల్ పర్సన్ ఆర్ ఈవెంట్, అది అనెక్డోట్ అంటారనమాట, ఒక చిన్న స్మాల్ అమ్యూజింగ్ స్టోరీ. యానివర్సరీ అంటే ఇయర్లీ రిటర్న్ ఆఫ్ ద డేట్ ఆఫ్ అన్ ఈవెంట్ని యానివర్సరీ అంటారు. అంటే మనము మ్యారేజ్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. యాన్యువల్ అంటే విచ్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అనోమలీ అంటే డీవియేషన్ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్ ఆర్ వాట్ ఈజ్ నార్మల్, దాన్ని అనోమలీ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ బుక్ ఆర్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ హూజ్ ఆథర్ ఈజ్ నాట్ నోన్,
దాన్ని అనానిమస్ అంటారు. చెప్పాను నేను, అనానిమస్ కాల్స్ కానీ ఎవరి యొక్క రాతర్ ఎవరు తెలియకోకుంటే అనానిమస్ అంటారు. ఆల్రెడీ డిస్కస్ చేశారు, డోంట్ వరీ. దాన్నే మనము రిపీట్ చేయాల్సి ఉంటుంది, నో వరీ. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ యాక్టివిటీ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ వెరీ ఎలాబరేట్, కలర్ఫుల్ అండ్ ఎక్స్పెన్సివ్ వే. ఇప్పుడు ఒక యాక్టివిటీ అనేది చాలా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా ఎలాబరేట్ చేసి కలర్ఫుల్గా అండ్ ఎక్స్పెన్సివ్ మేనర్గా చేస్తారనమాట. అదొక ఎక్స్ట్రావగెన్జా అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్ట్రావగెంట్ అంటే లావిష్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఫ్యాలసీ అంటే ఫాల్స్ ఆర్ మిస్టేకెన్ బిలీఫ్ని మనం ఫ్యాలసీ అంటారు. ఫానటిక్ అంటే వన్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్సెసివ్ అండ్ మిస్టేకెన్ ఎంతూజియాజం, అదొక ఫానటిక్ అని చెప్పుకోవచ్చు. ఫాస్టిడియస్ అంటే వన్ హూ ఈజ్ హార్డ్ టు ప్లీజ్ అంటారనమాట. సో అది ఫాస్టిడియస్ అంటారనమాట. అదేవిధంగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఏదైనా కానీ యుఫోరియా అని చెప్పుకోవచ్చు అనమాట, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఇవానిజెంట్ అంటే ఆఫ్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆర్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు, ఎవానెజెంట్ అంటారు. అదేవిధంగా ఎక్స్ప్లికబుల్ అంటే దట్ విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో దాన్ని ఎక్స్ప్లికబుల్ అంటారు, ఎక్స్ప్లెయిన్ చేయలేమో దాన్ని ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. ఎక్స్టెంపర్ అంటే ఏ స్పీచ్ డెలివర్ వితౌట్ ప్రిపరేషన్. అంటే నువ్వు లేచి ఏదో చెప్పరా అంటే సడన్గా వాడు చెప్పలేడు అనమాట. అంటే ఒక ఎవరన్నా వస్తారు, సడన్గా ఎంట్రీ ఇస్తారు, అతని గురించి కొద్దిగా చెప్పు అంటే ఆల్ ఆఫ్ సడన్ చెప్పాలంటే చెప్పలేరు అనమాట. అలా సడన్గా చెప్పాలన్నా కూడా టాలెంట్ ఉండాల. అంటే అదొక ఎక్స్టెంపర్ అనమాట. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ కూడా చెప్పడమే ఒక పెద్ద టాలెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మీకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంటనిమ్స్. టాక్ట్ఫుల్ అంటే ఇది ఆపోజిట్ టు నెయివ్ అనమాట. ఇప్పుడు టాక్ట్ఫుల్ అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ నెయివ్ అంటే మనకి ఆపోజిట్ అనేది వస్తుందన్నమాట. వెల్కమ్ అంటే మనకు తెలుసు ఆపోజిట్ టు రెసిస్ట్ అంటే అడ్డం రావడం. నెక్స్ట్ ఏంటంటే వ్యానిటీ అంటే ఆపోజిట్ టు హ్యూమిలిటీ. వ్యానిటీ అంటే రెస్పెక్ట్, హ్యూమిలిటీ అంటే డిస్రెస్పెక్ట్. స్టిఫ్ అంటే మనము ఎక్దమ్ స్టిఫ్గా ఉండడం అనమాట. దాన్ని ఫ్లెక్సిబుల్ అంటే మనకు తెలుసు ఎట్లా కావాల్సినట్లో ఫ్లక్చువేట్ కావడం అనమాట. ప్రాస్పరిటీ అంటే మనకు ఎక్కువ బాగా ఉండడం అనమాట. అడ్వర్సిటీ అంటే చాలా తక్కువగా ఉండడం అనమాట. ఇక్కడ ప్రిపోజిషన్ చూసినట్లయితే యాంగర్ ఈజ్ కంపేర్డ్ టు ఫైర్ ఇన్ దిస్ ప్యాసేజ్. కంపేర్ అక్బర్ విత్ ఔరంగజేబ్. ద లిటిల్ బాయ్ డైడ్ ఆఫ్ మలేరియా. ద లిటిల్ బాయ్ డైడ్ బై పాయిజన్. ఐ డ్ నాట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్ ఇష్యూ. ద లిటిల్ బాయ్ డైడ్ ఫ్రమ్ ఓవర్ వర్క్. అంటే ఎక్కువగా పని చేయడం వల్ల రీసెంట్గా మనకు తెలుసు అరుణ్ జైట్లీ కానీ అదేవిధంగా సుష్మా స్వరాజు చనిపోయారనమాట. సో ఆ విధంగా డైడ్ ఫ్రమ్ ఓవర్ వర్క్ అనమాట. ఇక్కడ ఏంటంటే డైడ్ ఫర్ హిజ్ నేషన్, ఎవరి కోసం, దేశం కోసము. సో డైడ్ ఆఫ్ సమ్ డిసీజ్ అనమాట. నెక్స్ట్ ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఏమి ఇక్కడ కరెక్ట్గా ఐ సా హిమ్ అట్ ద జూ ఎస్టర్డే వస్తానట్లనే మనకు V2 ఫామ్ రావాలి. సా సీన్ అనమాట. అదే ఐ హ్యావ్ సీన్ హిమ్ అట్ ద జూ జస్ట్ నౌ. అంటే ఇక్కడ ఐ హ్యావ్ సీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ నౌ అనేది వచ్చిందనమాట. అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ సీయింగ్ హిమ్ అట్ ద జూ సిన్స్ లైక్ ఫర్ 4 days అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అట్ ద జూ సో డేట్ అంటే హ్యావ్ బీన్ అంటే ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను అని చెప్పుకోవచ్చు అనమాట, ఫర్ సమ్ పీరియడ్. నెక్స్ట్ ఏంటంటే షీ హ్యాస్ బీన్ అన్కాన్షియస్ సిన్స్ 4 o'clock అనమాట. ఫార్ కానీ సిన్స్ కానీ వస్తే మాత్రము ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఆ సెంటెన్స్ ఉండాలి. అదే మనం ఎస్టర్డే ఉంటే పాస్ట్లో ఉండాలి. షీ హ్యాస్ బీన్ అన్కాన్షియస్ సిన్స్ 4 o'clock. నెక్స్ట్ ద సన్ ఇక్కడ రైజెస్, RISESS అంటే లేవడం అనమాట, ఉదయించడం. ఓవర్ ద హిల్స్ ఎవ్రీ డే, ప్రతి మార్నింగ్. వెన్ ఐ వెంట్, ఇక్కడ ఏంటంటే వెన్ ఐ డాష్ మై డిన్నర్ ఐ వెంట్ టు బెడ్. ఇక్కడ ఓవరాల్ ఏంటి, ఐ వెంట్ టు బెడ్. ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాతే మనం వెళ్తారు కదా. సో ఫస్ట్ యాక్షన్ ఏంటి, వెన్ ఐ హ్యాడ్ డన్, వెన్ ఐ హ్యావ్ హ్యాడ్. చూడండి చాలా మంచిది ఇది. వెన్ ఐ హ్యాడ్ ఎందుకు రాసాము, హ్యాడ్ అనేది ఇక్కడ ఒకటి హెల్పింగ్ వర్బ్, ఇంకొక హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. వెన్ ఐ హ్యాడ్ అనేది
పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం కాబట్టి ఈ సెంటెన్సు మనం ఈ విధంగా రాసామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వెన్ ఇట్ మూవ్డా, హ్యాజ్ మూవ్డా, వాజ్ మూవింగ్. తను ఏం చేసింది, బస్ నుంచి వెన్ ఇట్ వాజ్ మూవింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో తను జంప్ చేసింది ఫ్రమ్ ద బస్ వెన్ ఇట్ వాజ్ మూవింగ్, ఎప్పుడైతే అది మూమెంట్లో ఉందో. నెక్స్ట్ ఏంటంటే ద ఫుడ్ డాష్ ఫినిష్డ్ బిఫోర్ వీ రీచ్డ్ దేర్. వీ రీచ్డ్ అనేది V2 ఫామ్ వచ్చింది, ద ఫుడ్ హ్యాడ్ ఫినిష్డ్ అయిపోతుంది అనమాట. అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పేస్తామన్నమాట. ద కన్వొకేషన్ స్టార్టెడ్ ఇన్ టైమా ఆన్ టైమా అంటే అది ఇన్ టైంకి ఆన్ టైంకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆన్ టైం అంటే కరెక్ట్ టైంలో అనమాట. ఇన్ టైం ఎప్పుడు కన్వొకేషన్ అనేది జరగదు, దాని లోపల కాదు, కరెక్ట్ ఆ టైంకి కన్వొకేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్స్. దే ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. సో ఇక్కడ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. సో ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ రాయాలా, లేదంటే ఎలెక్టెడ్ తర్వాత ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ద మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇక్కడ ది మ్యాన్ అని యూస్ చేయకూడదు అనమాట, ఎందుకంటే మ్యాన్ ఈజ్ మోర్టల్ అంతే, దీనికి ఏమీ ది అనేది రాయకూడదు. మ్యాన్ ఈజ్ మోర్టల్ అండ్ ఉమెన్ ఈజ్ ఇమ్మోర్టల్, ఆ విధంగా. హీ మేడ్ ఎ ఫన్ ఆఫ్ ఇట్. సో ఈ విధంగా ఏ అనేది మనము ఎ ఫన్ ఆఫ్ ఇట్ అని రాయాల్సి ఉంటుంది. ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ అవర్ ఫ్లాట్ వాజ్ ద మేజర్. ఏదైతే ఫైర్ మన ఫ్లాట్లో వచ్చిందో ఆ ఫైర్ ఇట్ వాజ్ ద మేజర్ ఫైర్ అని చెప్పి ది మేజర్ అనమాట. ద గంగా ఈజ్ ఎ బిగ్ రివర్ అంటే ది గంగా అనేది ఇక్కడ కరెక్ట్ ఆర్టికల్స్ యూసేజ్ చేశాడనమాట. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసినట్లయితే ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్, అది టు బీ వైజ్ బియాండ్ హిజ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే టు పాయింట్లెస్ సెర్చ్ ఆర్ ఫ్యూటైల్ సెర్చ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటే యంగ్ షోల్డర్స్ పైన ముసలి అతని హెడ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్. టు బీ వైజ్ బియాండ్ హిజ్ ఇయర్స్ అంటే తన వయసు కన్నా ఎక్కువగా ఆలోచించడం అనమాట. ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే టు పాయింట్లెస్ సెర్చ్ అని చెప్పుకోవచ్చు, అంటే అలా సెర్చ్ చేయడము ఒక వ్యర్థమైన సెర్చ్ అనమాట, ఫ్యూటైల్ సెర్చ్ అని చెప్పుకోవచ్చు. డ్రెస్సింగ్ డౌన్ అంటే గివ్ ఎ స్కోల్డింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్వాలిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే డార్క్ హార్స్. డార్క్ హార్స్ అంటే ఏం లేదు, అండ్ అన్నోన్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే సడన్గా వస్తాడనమాట, అతను ఎవరో తెలియదు, అన్నోన్ ఎంట్రీ, అతన్ని డార్క్ హార్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ద బ్లూస్ అంటే చీర్లెస్ అండ్ డిప్రెస్డ్ అంటే అతను అసలు ఎప్పుడు చూసినా డల్గా ఉంటాడు, డిప్రెషన్గా ఉంటాడు అనమాట. త్రో కోల్డ్ వాటర్ అంటే ఎవరినో అతన్ని డిస్కరేజ్ చేయడం అనమాట, త్రో కోల్డ్ వాటర్ అంటారు. అదేవిధంగా బట్ ఇన్ అంటే మధ్యలో రావడం, ఇంటరప్ట్ చేయడం అనమాట. గెట్ ద సాక్ అంటే డిస్మిస్డ్ అనమాట, అంటే డిస్మిస్ చేసేదాన్ని గెట్ ద సాక్ అంటారు, అంటే వాళ్ళని ఆఫీస్లో నుంచి తొలగించడం. క్యాప్ ఇన్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఎవరన్నా మనము చనిపోతారనమాట, చనిపోయిన తర్వాత ఆ క్యాప్ అనేది పెట్టుకుంటే తీసేసి ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా చెస్ట్కి ఆనించుకుంటారనమాట. ఆ విధంగా దాన్ని ఒక రెస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యాచ్ టాటర్ అంటే టు డీల్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ దాన్ వన్స్ మ్యాచ్, అంటే అతని పర్సన్ గురించి మోర్ దాన్ వన్స్ మ్యాచ్ గురించి క్యాచ్ టాటర్ అంటారనమాట. టు డీల్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ దాన్ వన్స్ మ్యాచ్, తన మ్యాచ్ కన్నా ఎక్కువ అనమాట, అలాంటి దాన్ని క్యాచ్ టాటర్ అంటారనమాట. అంటే ఇప్పుడు నీకన్నా ఎక్కువగా ఉండే తనతోటి పందెం వేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పెల్ చెక్ సంబంధించి రికగ్నిషను, ప్రొవొకేషను, ప్రోటోప్లాజం, ప్రొనౌన్స్, ఇక్కడ ప్రొలాంగ్, సాక్రోసాంక్ట్, జుడిషియస్, విస్టైజ్. సో రికగ్నిషన్ అంటే గుర్తింపు అనమాట. ప్రొవొకేషన్ అంటే హ్యాజిల్, హరీబరీ చేయడం, తొందరగా. నెక్స్ట్ ప్రొనౌన్స్ అంటే ఆర్టికులేట్, నిదానంగా బాగా మాట్లాడడము, ఏ విధంగా అయితే నేను ఒక్కసారి మాట్లాడుతున్నాను కదా అదేవిధంగా. ప్రొలాంగ్ అంటే ఎక్స్టెండ్ చేయడము, పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సర్కోజాంక్ట్ అంటే ద మోస్ట్ సాక్రెడ్, అంటే మన భగవద్గీత చాలా సాక్రెడ్ అనమాట. జుడిషియస్, హ్యావింగ్ షోయింగ్ డన్ అనమాట, అంటే ఏదైతే మనకు ఉన్నట్లు చేసినట్లు మనం చూపించడం అనమాట. విస్టైజ్ అంటే ట్రేస్ చేయడం అనమాట. నెక్స్ట్ వాయిస్ చేంజ్ ప్రకారం చూసినట్లయితే ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు ఈట్, ఐఎమ్ హంగ్రీ, ద బెగ్గర్ సెడ్ టు దెమ్.
The beggar requested them to give him something to eat and said that he was hungry. Next ఏంటంటే the office boy vacuums and dusts the office every morning. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ ద ఆఫీస్ ఈజ్ వ్యాక్యూమ్డ్ అండ్ డస్టెడ్ బై ద ఆఫీస్ బాయ్ అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మార్నింగ్ ఆఫీస్ బాయ్ ఏం చేశాడు, వ్యాక్యూమ్ చేశాడు, డస్టెడ్ బై ద ఆఫీస్ బాయ్. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా ఆ ప్యాసివ్ వాయిస్ని ఫ్రేమ్ చేశాడు. అక్కడ పైన డస్ట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఈజ్ వ్యాక్యూమ్డ్ అని ఇచ్చాడు అనమాట. ఈ యాక్టివ్ వాయిస్లు, ప్యాసివ్ వాయిస్లు, అదేవిధంగా ఇండైరెక్ట్ డైరెక్ట్ మీకు రాలేదంటే మీరు నియర్ అబౌట్ చాలా మార్క్స్ లాస్ అవుతారు. వాటికి సంబంధించిన వీడియోలు లింక్లో ఉన్నాయి, మీరు చూసుకోండి, విత్ బేసిక్స్ నేర్చుకోండి. ద బేబీ రియల్లీ ఎంజాయ్స్ దట్ మ్యూజిక్ ఈజ్ రియల్లీ ఎంజాయ్డ్ బై ద బేబీ. నెక్స్ట్ మై ఫాదర్ జనరస్లీ డొనేటెడ్ మనీ టు ద చర్చ్. మనీ వాజ్ జనరస్లీ డొనేటెడ్ టు ద చర్చ్ బై మై ఫాదర్. సో ఇక్కడ జనరస్లీ డొనేటెడ్ ఉందా, డొనేటెడ్ V2 ఫామా, కింద వాజ్ జనరస్లీ డొనేటెడ్ అని వచ్చిందనమాట. సో పైన V2 ఉంటే ఇక్కడ కింద వాజ్ ప్లస్ V3 రావాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ అండ్ డైరెక్ట్. బంటీ సెడ్ ఐ హ్యావ్ డన్ మై క్లాస్ వర్క్. బంటీ వాజ్ సేయింగ్ హీ హ్యాస్ డన్ హిజ్ క్లాస్ వర్క్ అనమాట. మదర్ సెడ్ టు యూ వెన్ విల్ యూ స్టార్ట్ ఫ్రమ్ పూణే. మదర్ ఆస్క్డ్ యూ వెన్ యూ వుడ్, విల్ కాస్త వుడ్ అయిపోయింది, వెన్ యూ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ పూణే. జే సేస్ ఐ ఈట్ ఎ గావా. జే సేస్ దట్ హీ ఈట్స్ ఎ గావా. అనిల్ సేస్ ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ దిస్ మార్నింగ్. అనిల్ సేస్ దట్ ఐ కాస్త హీ అయిపోయింది, ఐఎమ్ కాస్త ఈజ్ అయిపోయింది, హీఈస్ గ్లాడ్ టు బీ హియర్ కాస్త దేర్ అయిపోయింది, దిస్ మార్నింగ్ బదులు దట్ మార్నింగ్ అయిపోయిందనమాట. టీచర్ సెడ్ టు చిల్డ్రన్ హ్యావ్ యూ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఫైనల్స్. టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఇఫ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఫైనల్స్. నెక్స్ట్ ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ అనమాట. రామ్ యాజ్ వెల్ యాజ్ హిస్ 10 ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ అంటే రామ్ యాజ్ వెల్ యాజ్ హిస్ 10 ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ అనమాట. అంటే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అనేది రావడంతో టుగెదర్ అయిపోయిందనమాట. రాము తన స్నేహితులతో పాటు ఈజ్ గోయింగ్ అనమాట. ఒకవేళ రాము మరియు షాము ఆర్ గోయింగ్ అని వస్తుంది అనమాట. కానీ అలా యాజ్ వెల్ యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ గోయింగ్ అనేది రావాలి. నెక్స్ట్ ఏంటంటే వన్ మస్ట్ ఫినిష్ హిజ్ టాస్క్ ఇన్ టైం కాదు, వన్ మస్ట్ ఫినిష్ వన్స్ టాస్క్ ఇన్ టైం అనమాట. నెక్స్ట్ ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్స్ అంటే ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ హిజ్ బుక్స్ అనమాట. నెక్స్ట్ హీ యాబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్ అంటే హీ యాబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్ అని రాయాలి. సో అతని గురించి తనే చెప్తున్నాడు కాబట్టి హీ యాబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్ అనమాట. నెక్స్ట్ దెర్ ఆర్ 20 candidates ఫర్ లెక్చరర్షిప్ అంటే దెర్ ఆర్ 20 candidates ఫర్ లెక్చరర్షిప్ అని చెప్పి మనకిడ గుర్తుంచుకోండి. ఏ విధంగా దెర్ ఆర్ 20 candidates ఫర్ లెక్చరర్షిప్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే దెర్ ఈజ్ అని రాయకూడదు, ఓవరాల్ ఇక్కడ దెర్ ఆర్ 20 ఈజ్ ద రైట్ ఆన్సర్, నో ప్రాబ్లం. సో ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ క్లాజ్ ఆర్ వర్డ్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్. సర్ సివి రామన్ వాజ్ అన్ ఎమినెంట్ సైంటిస్ట్ అంటే ఎమినెంట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఇమ్మినెంట్ అంటే IMMIENE అంటే ఇప్పుడే జరగబోయేది అనమాట, డేంజర్ కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ ఐటినరెంట్ అంటే అక్కడికి ఇక్కడ తిరిగేవాడు. ఇమ్మిగ్రెంట్ అంటే ఓ దగ్గర పోయి సెటిల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుటప్ విత్ హిమ్ ఎనీ లాంగర్ అంటే పుటప్ అంటే ఇక్కడ ఓవరాల్ ఏం లేదు, అతనితో అడ్జస్ట్ కావడం అనమాట. పుటప్ విత్ హిమ్ ఎనీ లాంగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద హోస్ట్ ఆఫర్డ్ మీ టీ బట్ ఐ డినైడ్ ఇట్. ఇక్కడ డినైడ్ బదులు మనము రెఫ్యూజ్ చేయడం అని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఇస్తే నాకు వద్దు అంటాం అనమాట, రెఫ్యూజింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద లిటిల్ గ్రెయిన్. ఫ్యూ అనేది నంబర్స్కి వాడాల్సి ఉంటుంది, లిటిల్ అనేది క్వాంటిటీకి వాడాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ హీ ట్రావెల్డ్ బిట్వీన్ 1200 అండ్ 1600 చెప్పాను ఆల్రెడీ. కోరిలేటివ్ కంజంక్షన్లో బిట్వీన్ ఫాలోడ్ బై అండ్ వస్తుందన్నమాట. ఇక్కడ 2 కూడా రాకూడదు. TOO అయితే మనము 2 అని చెప్పొచ్చు, ఫ్రమ్ అయితే 2 అని చెప్పొచ్చు, ఫ్రమ్ 12 o'clock to 1600 చెప్పొచ్చు. అంతేగాని బిట్వీన్ 1200 అండ్ 160, బిట్వీన్ డాన్ అండ్ డస్క్ అని చెప్పుకోవచ్చు. అంటే బిట్వీన్ ఖచ్చితంగా అండ్ తోటే రావాలి. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్ వర్బ్ ప్లేస్మెంట్.
The union budget is likely to be presented on February 14th, 2 days ahead of the conventional date. ఇక్కడ కన్వెన్షనల్ ఇచ్చారా అంటే ఇది సూటబుల్, కన్వీనియంట్, క్రిటికల్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో 14th ఫిబ్రవరి ప్రజెంట్ చేస్తున్నారో 2 రోజులు అహెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్ డేట్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డేట్ బట్టి. నెక్స్ట్ ఏంటంటే యువర్ ఫాదర్ నీడ్ నాట్ వరీ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ డ్రైవర్. అంటే నీడ్ నాట్ అవసరం లేదు అని. ఇక్కడ మిగతావన్నీ ఏంటంటే డజంట్ అని రాయకూడదు, ఎందుకంటే హీ కాదు కదా, అక్కడ ఫాదర్ అవసరం లేదు, నీడ్ నాట్ అని రాయాలన్నమాట. దాన్ని నీడింట్ అని రాశాడు. నెక్స్ట్ ఏంటంటే వన్ షుడ్ కీప్, వన్ అనేది ఖచ్చితంగా వన్ ఫాలోడ్ బై వన్స్ అనమాట. అంతేగాని వన్ షుడ్ కీప్ హిస్ ప్రామిస్ అని చెప్పకూడదు. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్ అని చెప్పాలన్నమాట. అదేవిధంగా సో ఫాలోడ్ బై దట్, టు ఫాలోడ్ బై టు, బిట్వీన్ ఫాలోడ్ బై అండ్, ఈ విధంగా చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే ద సైట్ చూజన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఇది సైట్ అనేది SIGHT సైట్ అంటే మనం చూసేదన్నమాట. SIT సైట్ అంటే ఏదైనా ఒక స్థలం గురించి. నెక్స్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. RISES అంటే ఏదైతే ఉదయిస్తుందో, రైజెస్ RI అని వస్తుంది అనమాట. RAIS అంటే అది వేరు, ఇంక్రీజ్ కావడం. నెక్స్ట్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, కరెక్షన్, ఐడెంటిఫికేషన్. ద స్టార్వింగ్ మ్యాన్ వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఈ బిట్వీన్ కలర్ ఇచ్చామో బ్లూ కలరు, అది ప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగనే ఒక సెంటెన్సెస్ అనేది మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనము కరెక్ట్ సంబంధించిన ఈ వర్డ్ సెంటెన్స్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ద స్టార్వింగ్ ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్ అనమాట, నడవడానికి కూడా కష్టంగా ఉంది. ద న్యూ రైల్వే కౌంటర్ అట్ ద్వారకా షుడ్ బెనిఫిట్ ట్రావెలర్స్. ఏదైతే రైల్వే కౌంటర్ ద్వారకాలో ఓపెన్ చేశారో, గుజరాత్లో ఉంది ద్వారకా అనేది, అది షుడ్ బెనిఫిట్ ట్రావెలర్స్ అనమాట. సో కింద అది ఇస్తాడు, నువ్వు బెనిఫిట్ అని పెట్టాల్సి ఉంటుంది. నేను అవన్నీ ABCDలు అని రాయాలంటే తలనొప్పి కాబట్టి నేను రాయలేదు. మై యంగర్ బ్రదర్ లుక్స్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఎవరైతే యంగర్ బ్రదర్ ఉన్నాడో తను ఏం చేస్తున్నాడో లుక్స్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా డ్యూ టు హెవీ రెయిన్స్ ద మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అయిపోయింది అని. ద మేనేజ్మెంట్ గేవ్ అస్ పర్మిషన్ టు గో అహెడ్ విత్ ద న్యూ కరికులం అంటే టు ప్రొసీడ్ అనమాట. టు గో హెడ్ అంటే టు ప్రొసీడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ హ్యాస్ ఎర్న్డ్ ద డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ గార్బేజ్ డంప్ అనమాట. సో ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ ఉందో డూబియస్ అంటే హ్యాస్ ఎర్న్డ్ ద డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ గార్బేజ్ డంప్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనమాట. అప్పుడు మనము అదేమి పెద్ద మంచి పని ఏం కాదు గార్బేజ్ చేయడం అక్కడ. సో ఇట్స్ డూబియస్ డిస్టింక్షన్ అంటే ఎక్కడా లేని బ్యాడ్ నేమ్ అనేది వచ్చిందనమాట. సునీతాస్ సిస్టర్ హ్యాడ్ రిబ్బన్, ఇక్కడ ఆన్ హర్ హ్యాండ్ అని ఉందన్నమాట. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఈ రిబ్బన్ ఏదైతే ఉందో దట్స్ ఇన్ హర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. షీ హ్యాజ్ అన్ ఎబిలిటీ ఫర్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఎబిలిటీ బదులు మనం ఏమని చెప్పొచ్చు అంటే షీ హ్యాజ్ అన్ యాప్టిట్యూడ్ ఫర్ మ్యాథమెటిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐ వాజ్ ఇంప్రిజన్డ్ ఆఫ్ ఇట్ అని చెప్పే బదులు ఐ వాజ్ ఇంప్రిజన్డ్ బై ఇట్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ వర్క్స్ ఇన్ ద ఫ్యాక్టరీ ఫ్రమ్ 10, ఇక్కడ చూసారా ఫ్రమ్ వచ్చింది ఫాలోడ్ బై 2 అనమాట. ఫ్రమ్ 10 AM అండ్ అని ఇచ్చాడు, తప్పది. మనం ఒక 2 5 PM అని ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే నో అదర్ స్నేక్ ఈజ్ యాజ్ పాయిజనస్ యాజ్ దిస్ వన్. ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐ బాట్ 4 dozen ఆఫ్ మ్యాంగోస్ అంటే ఇక్కడ ఐ బాట్ 4 dozen మ్యాంగోస్. డజన్ ఆఫ్ మ్యాంగోస్ వద్దు, 4 dozen మ్యాంగోస్ అంతే. నెక్స్ట్ ఇంకంతకన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ఐ హ్యావ్ స్టిల్ టు మీట్, ఇక్కడ ఐఎమ్ ఎట్ టు మీట్ అని రాయాలని, హ్యావ్ స్టిల్ టు మీట్ అని ఉండకూడదు, ఐఎమ్ ఎట్ టు మీట్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ ఈజ్ పర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ జాబ్. నెక్స్ట్ ఏంటంటే కిమ్ ఈజ్ టూ ఇంపేషెంట్ విత్ టాలరేటింగ్ ఎనీ డీలే అంటే కిమ్ అనేవాడు టూ ఇంపేషెంట్, టూ అని వచ్చిన తర్వాత టు టాలరేట్ అని రావాలన్న, అంటే 2 అని రావాలన్నమాట. 2 ఫాలోడ్ బై 2. సో అతను కిమ్ అనే అతను టూ ఇంపేషెంట్ టు టాలరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ ఒక్క వీడియోలో మీకు
అన్నీ కవర్ అయిపోతాయి. నేను ఏవైతే ఈ వీడియోలు చేస్తున్నానో 25 నుంచి 30 వీడియోలు, రియలీ ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ ఎంజాయ్ ఆల్ ద వాట్ ఎవర్ ద సిలబస్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. నెక్స్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్. I do not think that he is qualified for the post. Next, he reached the station in time. He has not recovered from his illness. Next, you must abide by the promise అన్నమాట. అబైడ్ బై అంటే ఫాలో కావడం. He is deficient in the art of singing. So deficient in what? Art of singing. Next, choose the correct article in the given following. The child found an egg in the nest. ఏం కనుక్కున్నాడు? an egg అనమాట. He is the man who met me in the college. Next, she forgot the umbrella which she had bought from the market. నెక్స్ట్ లిథియం ముందర, మెటల్స్ ముందర మనము ఆర్టికల్ అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్ ద మొఘలర్ ఎంపరర్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ వీణా, అంతేగాని మనము ఇన్ ద వీణా అని చెప్పకూడదు. ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటి ముందర మనం వాడకూడదు. ఇదో క్వశ్చన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పచ్చు. హూ ఈజ్ దట్ మొఘల్ ఎంపరర్, ఎవరైతే వీణాని బాగా వాయిస్తాడో. నెక్స్ట్ ఆర్టికల్స్లో షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్, వీ డిస్కస్ ద మ్యాటర్ సీరియస్లీ. నెక్స్ట్ మ్యాన్ దో ఆర్ట్ ఎ వండర్ఫుల్ యానిమల్. నెక్స్ట్ జాన్ ఈజ్ ఎ యంగ్ బాయ్, బనారస్ ఈజ్ ఎ హోలీ సిటీ, హోలీ. నెక్స్ట్ he returned home after an hour. Honest men always speak the truth. Men kada speak and man speaks అవుతుందన్నమాట. Speak the truth. The school will shortly close for the Christmas holidays. The sun sheds his beams on the rich and the poor alike. He told a year ago. Next, the lion is the king of beasts. Next, who is the girl standing at the gate అని చెప్పుకోవచ్చు. Which is the longest river in the Americas. London is a very costly place to live in. అదేవిధంగా the children found an egg in the nest అని చెప్పుకోవచ్చు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఓవరాల్ ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నెక్స్ట్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ ఏదైతే చేస్తామో కొద్దిసేపు నేను బ్రేక్ తీసుకుంటా, ఒక్క సెకండ్ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ద సన్ షెడ్స్ హిస్ బీమ్స్ ఆన్ ద రిచ్ అండ్ ద పూర్ అలైక్. ది రిచ్ ది పూర్ అనేది ఇక్కడ ఒక కంపారిజన్లో చేశాడు కాబట్టి అక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హీ డైడ్ ఏ ఇయర్ ఎగో అంటే ఒక సంవత్సరం ముందర అని. ఏ అనేది ఇక్కడ 1 అని చెప్పుకోవచ్చు అనమాట. ద లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ బీస్ట్, ఏదైతే సింహం ఉందో ద కింగ్ ఆఫ్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. హూ ఈజ్ ద గర్ల్ స్టాండింగ్ అట్ ద గేట్ అనమాట. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద అమెరికా. London is a very costly place to live in. The children found an egg in the nest. India is one of the most populous countries in the world అనమాట. నెక్స్ట్ మనము గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ మనము కొన్ని డిస్కస్ చేసుకున్నాము. టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఒక రెడ్ టేపిజం అంటారనమాట. ఏదైనా ఒక ఆఫీస్లోకి ఎంటర్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లకి ఖచ్చితంగా మనము 4-5 గేట్లలో మన నేము మన ఐడెంటిటీ అన్నీ వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి అఫీషియల్ ఫార్మాలిటీస్ మనము ప్రతి ఒక్క ప్లేసులలో చూస్తుంటామన్నమాట సుపీరియర్ ఆఫీసర్ని కలవడానికి. సో అలాంటి దాన్ని ఏమంటారంటే రెడ్ టేపిజం అంటారనమాట. మిగతావన్నీ నెపోటిజం అనేది ఇప్పుడు రీసెంట్గా సుశాంత్ రాజ్పూత్ బాలీవుడ్ యాక్టర్ చనిపోయాడు. ఎందుకంటే బాలీవుడ్లో ఉండే పిల్లల్ని వాళ్ళకి తొందరగా ఈ విధంగా ఫెసిలిటీస్ అనేది తొందరగా యాక్టర్స్గా కావడం కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఛాన్స్ అనేది దొరకదనమాట. అలాంటప్పుడు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చనిపోతారనమాట. సో నెపోటిజం అంటారు. అదేవిధంగా డిప్లొమాసీ, బ్యూరోక్రసీ డిఫరెంట్ టర్మ్స్ అనమాట. దట్ కెనాట్ బి కంక్వేడ్ అంటే ఏదైతే మనము గెలవలేమో అది దట్ కెనాట్ బి కంక్వేడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఇన్విన్సిబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్క్రెడిబుల్ అంటే దట్ కెనాట్ బి బిలీవ్డ్ అనమాట. అదేవిధంగా ఇన్ఫాలిబుల్ అంటే దట్ కెనాట్ బి మిస్టేకెన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అన్ ఎక్సెసివ్లీ మార్బిడ్ డిజైర్ టు స్టీల్ అంటే ఎక్కువగా ఒక కోరిక అనమాట. ఎక్సెసివ్లీ మార్బిడ్ డిజైర్ టు దొంగతనం చేయడానికి క్లెప్టోమానియా అంటారనమాట. అంటే ఏదైనా చిన్నది చూసారనుకో షాప్లోకి పోయిన తర్వాత అది తినాలనుకుంటారనమాట. సో క్లెప్టోమానియా అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ టాక్సిడెర్మీ అంటే ఏంటంటే ఎవరైతే ఈ స్కిన్ కలెక్షన్ చేస్తారో యానిమల్స్ యొక్క స్కిన్
అతను కోసి స్టోర్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలాంటి అతన్ని టాక్సిడర్మిస్ట్ అంటారు. గేట్ క్రాషర్ అంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్ అనమాట. వితౌట్ ఇన్వైటింగ్ దూరుకొని తినేస్తారనమాట. అంటే వచ్చి ఇప్పుడు 3 Idiotsలో కదా ఎలా పెళ్ళిలో అటెండ్ అయ్యి తింటారో ఆ విధంగా దొంగ కూడా చెప్పుకోవచ్చు. దట్ విచ్ ఈజ్ నో లాంగర్ ఫ్యాషనబుల్ ఆర్ ఇన్ యూజ్ అంటే ఏదైతే ఇంకా నో లాంగర్ ఫ్యాషనబుల్ లేదా యూజ్లో లేదో అలాంటివన్నీ వస్తువులు అబ్జలీట్ అంటారు అన్నమాట. పాత అయిపోయింటాయి అలాంటి ఐటమ్స్ని అబ్జలీట్ అంటారు. నెక్స్ట్ యాన్షియంట్ అంటే పాతకాలం అంటే పురాతన కాలంలోటివి. అదేవిధంగా ఇక్కడ ఆర్కైవ్ అనేది మనం తెలుసు, మనము డిలీటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ రీసైకిల్ బిన్లో ఏ విధంగా పెడతాము, కొన్ని ఆర్కైవ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయన్నమాట ఈమెయిల్లో. అంటే అవి సైడ్ పడి ఉంటాయన్నమాట. దట్ విచ్ హ్యాజ్ ఎ డబుల్ మీనింగ్ అంటే అంబిగ్యూస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. సర్కంలోక్యూషన్ అంటే ఒక పాయింట్ దగ్గర రాకోకుండా యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలుసు ఏ విధంగా డీల్ చేస్తాయో, అన్నీ ఏదన్నా ఒక పాయింట్ తిప్పుతూ ఉంటారనమాట. అబెట్టేర్ అంటే ఏ ప్లేస్ వేర్ అనిమల్స్ ఆర్ స్లాటర్డ్, ఎక్కడైతే అనిమల్స్ని ఈ విధంగా కట్ చేస్తారో ఆ ప్లేస్ని అబెట్టైర్ అంటారనమాట. ఎ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్, అతన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే ఎ మ్యాన్ విత్ ద అబ్నార్మల్ హ్యాబిట్స్ ఎసెంట్రిక్ అనమాట. అంటే అతన్ని చూసినట్లయితే ఎసెంట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే మనిషి ఉన్నాడో విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్ అతను ఈ విధంగా ఎసెంట్రిక్ మనిషి అని చెప్పుకోవచ్చు అనమాట. వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ అండ్ టోమ్ అంటే ఎపిటాప్ అంటారనమాట. ఎపిటపీ అని మనం ఎలా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ హైపోథెసిస్ అంటే ప్రపోజిషన్ మేడ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్ అంటే ఇమాజినేషన్, ఏదన్నా జరుగుతుందని ఒక ఇమాజినేషన్ చేసుకోవడము. ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ పెయిన్ అంటే స్టోయిసిజం అనమాట. అంటే ఒక ప్లెజర్కి కానీ ఒక పెయిన్కి కానీ ఏం పెద్దగా మక్కువ చూపించకపోవడం అనమాట, స్టోయిసిజం అంటారు. అడాలసెంట్ అంటే నో లాంగర్ ఎ చైల్డ్ బట్ నాట్ ఎట్ ఎన్ అడల్ట్ అనమాట. అంటే ఇంకా అప్పుడు ఒక చైల్డ్ స్టేజ్ నుంచి ఒక అడల్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట, పెళ్లి అయ్యే స్టేజ్ అనమాట అడాలసెంట్ అని. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్స్ అండ్ సినానిమ్స్ చూసినట్లయితే అల్యూర్ అంటే ఎక్సైట్ అనమాట, ఎంటైజ్ చేయడం అనమాట, అంటే ఎక్దమ్ అట్రాక్ట్ కావడం. కండోన్ అంటే ఇగ్నోర్ చేయడము, దాన్ని ఆపోజిట్ ఫర్గివ్ అని చెప్పుకోవచ్చు, అంటే క్షమించడం అనమాట. క్యాండిడ్ అంటే మొగం మీదే మాట్లాడడం, క్లియర్గా చెప్పేయడం అనమాట. అడాషియస్ అంటే డేరింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మాలిఫై అంటే అసూయజ్ అని చెప్పుకోవచ్చు, అంటే తగ్గించి మాట్లాడడం అనమాట. నెక్స్ట్ సినానిమ్స్ చూసినట్లయితే మనము కాన్స్క్రిప్ట్ అంటారు, అంటే డ్రాఫ్ట్, ఎన్లిస్ట్, ఎన్రోలు, రిక్రూట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కాన్స్క్రిప్ట్. ఎంపెడిమెంట్ అంటే హర్డల్, అంటే మనకు అడ్డం రావడం. ఇంపియస్ అంటే అన్హోలీ అని చెప్పుకోవచ్చు. ఇండోలెంట్ అంటే లేజీ, స్లగ్గిష్ అండ్ స్లాత్ఫుల్, లెథార్జిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్అవాయిటబుల్ అంటే అన్అవాయిడబుల్ అని చెప్పుకోవచ్చు. అలర్ట్ అంటే వాచ్ఫుల్, ఇన్ఫ్రింజ్ దట్ ఈజ్ వయలేట్, ఇంట్రికేట్, ట్యాంగిల్డ్, జోవియల్, చీర్ఫుల్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. స్ట్రింగెంట్ అంటే ఒక రెగ్రస్ ఆపరేషన్ అనమాట, అంటే కఠినంగా చేయబడిన ఒక ఆపరేషన్ ఖచ్చితంగా మనం సాధించాలా అని చెప్పి స్ట్రింగెంట్ ఆపరేషన్ అంటారనమాట. నేవ్ అంటే డిస్హానెస్ట్, అంటే మనకి లాయల్గా ఉండడు, నమ్మక ద్రోహి అని చెప్పుకోవచ్చు. లావిష్ అంటే ఇష్టానుసారం ఖర్చు పెట్టడం, రూపాయి సంపాదించడం రాదు, మాటలు మాత్రం పైన మాట్లాడతారనమాట, అతను లావిష్ పర్సనాలిటీ అంటారు. ల్యూర్ అంటే అట్రాక్ట్ చేయడము. లయబుల్ అంటే అకౌంటబుల్, అంటే రెస్పాన్సిబుల్ అని చెప్పి. పర్టర్బ్డ్ అంటే యాంగ్జియస్గా పర్టర్బ్డ్ అంటారనమాట. పారామౌంట్ అంటే ఫోర్మోస్ట్, ఒక అందరికన్నా పారామౌంట్ పొజిషన్లో అంటే ఫోర్మోస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అప్పీజ్ అంటే టు స్పెసిఫై కామ్, ప్లాసిడ్ అండ్ ట్రాంక్విల్ అని చెప్పుకోవచ్చు, అంటే శాంతింపడం అనమాట. అదేవిధంగా ప్రికారియస్ అంటే డౌట్ఫుల్గా ఉండడము. కన్సీడ్ అంటే ఒప్పుకోవడం అనమాట. స్టార్టిల్డ్ అంటే ఫ్రైటెండ్ అంటే భయపెట్టడం అనమాట. సబ్స్టాన్షియల్ అంటే కన్సిడరబుల్, సర్లేరా ఏం కాదులే, కన్సిడర్ చేసేవాడిని, పర్లేదు నో ప్రాబ్లం ఆనేదు అని చెప్పి. ఇంప్రాంప్టు అంటే వితౌట్ ప్రిపరేషన్, అంటే ఎక్స్టెంపర్ ఏ విధంగా ఉంటుంది సేమ్ ఒక ఇంప్రాంప్టు అనమాట, ఎన్నో వితౌట్ ప్రిపరేషన్ చేయడం అనమాట. టెనాషియస్ అంటే స్టబ్బార్న్, అంటే ఆడమెంట్ పర్సనాలిటీ, నేను ఉన్నాను అని చెప్పి. నెక్స్ట్ డిటర్మినేషన్ అని చెప్పి కూడా చెప్పవచ్చు అనమాట. విక్డ్ అంటే ఇమ్మోరల్ అనమాట, ఇతనికి మోరల్ వాల్యూసే లేవురా, ఇమ్మోరల్ వాడు. రిడీమ్ అంటే రికవర్ కావడం అనమాట. టుమల్చువస్ అంటే వైలెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంటే వాడు చేసేదంతా అగ్రెసివ్ అనమాట. టుమల్చువస్ పర్సనాలిటీ, వాడు ఎవరి మీద చూసినా గొడవ పడుతుంటాడు.
తమ్ముడు చెల్లెలు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో ప్రతి ఒక్క వర్డ్ మీనింగు మీకు ఎగ్జామ్లో నేనే గుర్తొస్తా. నాటకాలు ఆడకుండా బాగా చదువుకోండి, బాగుపడతారు. లేదు సార్ మీ సొల్లు మాకు ఇష్టం లేదంటే దొబ్బేయండి, అర్థమైందా? వీడియోలన్నీ చూడండి బాగుపడాలనుకుంటే. లేదా మీ దావ మీరు పట్టండి, అర్థమైందా? చాలా వీడియోలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సొల్లు వినండి. నా దగ్గర సొల్లు వినతండి, మటసంగా వినండి. మీరు నిద్రపోద్దండి, నేను వచ్చేటప్పుడు నిలబడుకొని చదవండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎందుకంటే చెప్తూ నేను కూడా నిద్రపోతున్నా, అందుకని మీకు చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే వాగ్రెంట్ అంటే రోమింగ్ అనమాట. ఒక సైడ్ నుంచి ఇట్లా స్ట్రాల్ చేస్తూ ఉంటాడనమాట, ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వెనరబుల్ అంటే హానర్డ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ నావేజ్ అని చెప్పుకోవచ్చు. వేవ్ అంటే రిమూవ్ అనమాట, ఏదన్నా ఒక ట్యాక్స్ వేవ్ ఆఫ్ చేయడం అనమాట, అంటే తీసేయడం అనమాట. ఓకే వదిలేరా ట్యాక్స్ వద్దులే. ఇమ్మాక్యులేట్ అంటే స్పాట్లెస్ అనమాట, అంటే నువ్వు ఏదైనా పని చేస్తే కరెక్ట్గా ఉండాలా. విల్ట్ అంటే పెరిష్ అంటే ఖతం చేసేయడం అనమాట. వ్యారీ అంటే కాషియస్ పర్సనాలిటీ అనమాట. విలిఫై అంటే డీఫేమ్ చేయడము, విలిఫై అంటారు. నెక్స్ట్ ఏంటంటే సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ చాలా ఇంపార్టెంట్. వాలటైల్ అంటే ఇక్కడ యాంటనిమ్స్ అడుగుతున్నాడు. వాలటైల్ అంటే ఏంలే, టెంపరరీ, దాని ఆపోజిట్ స్టేబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే పాంపస్ అంటే ఒకరి గురించి ఎక్కువగా గర్వంగా చెప్పుకోవడము. హంబుల్ అంటే పొలైట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్లాసిడ్ అంటే ఇక్కడ మనకు తెలుసు శాంతం అనమాట. స్టామీ అంటే సముద్రంలో ఏ విధంగా అయితే అలలు వస్తాయో స్టార్మ్ అని, అంటే వైలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎసెంట్రిక్ అంటే స్ట్రేంజ్ పర్సనాలిటీ, దానికి ఆపోజిట్ నార్మల్ పర్సనాలిటీ. ఇంజీనియస్, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానలే ఉంది. ఇంజీనియస్ అంటే ఏంటి? క్యాండిడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము క్యాండిడ్ అంటే ఫ్రాంక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే క్లియర్ అంటే ఇక్కడ నేను సినానిమ్ ఇచ్చేసాను యాక్చువల్లీ. ఇంజీనియస్ అంటే క్లియర్ అని దాని అర్థం అనమాట. ఇక్కడ కేర్లెస్ అనేది ఆపోజిట్ వస్తుంది. ఇంజీనియస్ అంటే క్యాండిడ్ ఫ్రాంక్ స్పీక్ అనమాట, అంటే క్లియర్ స్పీక్ అనమాట. ఇక్కడ ఆపోజిట్లో కేర్లెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్యాప్టివిటీ అంటే కస్టడీ, ఇంప్రిజన్మెంట్ని మనం క్యాప్టివిటీ అంటారు. వాటి యొక్క ఆపోజిట్ వదిలేయడం, ఫ్రీడమ్. ఇన్జోలెంట్ అంటే కార్చియస్, ఆపోజిట్ రూడ్, అడాషియస్, ఇంపోర్టెంట్, రెస్పెక్ట్ఫుల్. ఇక్కడ ఇన్జోలెంట్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది రెటిసెంట్, ఏదన్నా బయటకు మనము చెప్పుకోకుండా దాచిపెట్టడం అనమాట. మనం ఏది మాట్లాడకూడదు బయట, ఏదన్నా కొద్దిగా లూజ్ లిప్స్, షింక్ స్ట్రిప్స్ అంటారనమాట, మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది. దాని ఆపోజిట్ కమ్యూనికేటివ్, ఇప్పుడైనా చెప్పేస్తూ ఉంటాడనమాట. ఇన్జోలెంట్ అంటే దాని ప్రకారం మనము ఇక్కడ పైన చూడండి, ఇన్జోలెంట్ అంటే రూడ్ బిహేవియర్, అడాషియస్, అడమెంట్, ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. దానికి ఆపోజిట్లో మనము రెస్పెక్ట్ఫుల్ అనమాట ఇన్జోలెంట్ అంటే. నెక్స్ట్ ఏంటంటే రెటిసెంట్ అంటే మామూలుగా ఇలాంటి వర్డ్స్ అనేది మనము నేవీలో సీక్రెసీ లీక్ చేయకూడదు అంటారు, మనం రెటిసెంట్గా ఉండాలా అంటారు అనమాట. కమ్యూనికేటివ్ అంటే ఆడ పడితే ఆడ వదులుతా అంటాడు అని. నెక్స్ట్ ఏంటంటే డెబోనైర్ అనమాట, అంటే చార్మింగ్ పర్సనాలిటీ. అనెలిగెంట్ అని దీని ఆపోజిట్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కర్బ్ అంటే కంట్రోల్లో పెట్టుకోవడం అనమాట. ఇన్సైట్ అంటే తిట్టడం, ఆపోజిట్ దానికి. లయబిలిటీ అంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, దాని ఆపోజిట్ అసెట్ లేదా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఫియాస్కో అంటే హ్యూమిలియేషన్ లేదా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాని ఆపోజిట్ మనము సక్సెస్ లేదా అటైన్మెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం చూసినట్లయితే టు కీప్ ఇన్ అబియాన్స్ అంటే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సస్పెన్షన్ అని మనం గుర్తుంచుకోవాలి. టు బీ ఇన్ ఎ ఫిక్స్ అంటే ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్గా మనం గుర్తుంచుకోవాలి. టు బ్రేక్ ద ఐస్ అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక మీటింగ్లో 10,000 మంది ఆడ అందరూ వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఒకసారిగా స్టార్ట్ చేస్తారనమాట మాట్లాడడము. సో అక్కడ ఏంటంటే టు బ్రేక్ ద ఐస్ అంటారనమాట, అంటే మేడ్ పీపుల్ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ అనమాట. సో ఒకసారి ఆ మీటింగ్లో ఆ లెక్చర్ అయిపోతున్నట్లు. లయబిలిటీ అంటే అకౌంటబుల్, అసెట్, దాని ఆపోజిట్ అనేది తెలుసుకోవచ్చు. ఫియాస్కో అంటే కంప్లీట్ ఫెయిల్యూర్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇది హ్యూమిలియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు, డిజాస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని ఆపోజిట్ సక్సెస్, అటైన్మెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసినట్లయితే
టు కీప్ ఇన్ అబియాన్స్ అనమాట. ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సస్పెన్షన్ అంటారు, టు కీప్ ఇన్ అబియాన్స్. అంటే ఏదైనా కానీ ఒక పనిని సస్పెన్స్లో చెప్పడం అనమాట, అంటే ఎవరికి తెలియకోకుండా గుట్టుగా చేయడం అనమాట. టు బీ ఇన్ ఎ ఫిక్స్ అంటే ఇట్స్ అన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనం టు బీ ఇన్ ఎ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము టు బ్రేక్ ద ఐస్ అంటే టు కంఫర్ట్ అండ్ రిలాక్స్ ద పీపుల్ అండ్ స్టార్ట్ స్పీకింగ్. యాజ్ డాఫ్ట్ యాజ్ బ్రష్ అంటే ఎక్స్ట్రీమ్లీ సిల్లీ అనమాట. సో దాన్ని యాజ్ డ్రాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ లాగా ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇన్ ఏ నట్షెల్ అంటే బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము అంటే ఇప్పుడు ఇంతగా మనము చేయకూడదు. ఏదైనా కానీ మనము కంటెంట్ తయారు చేసినామంటే ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ కన్సైజ్, ఈ విధంగా ఉండాలి. అదేవిధంగా గేట్ క్రాషర్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసాము, అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటారనమాట. వైట్ ఎలిఫెంట్ అంటే తెల్ల ఏనుగుని మనము సాకలేము, ఇట్ ఈస్ వెరీ బర్డెన్సమ్ అనమాట, అలాంటి తలకాయ నొప్పి అలాంటి ఏనుగులు. డార్క్ హార్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే డార్క్ హార్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్ఇంపార్టెన్స్ అనమాట, పెద్ద వాల్యూ లేకోకుండా. అదేవిధంగా బ్లాక్ షీప్ అంటే ఒక బ్యాడ్ నేమ్ తెచ్చేవాడు. మన ఇంట్లో వీడేరా మనకి బ్లాక్ షీపు, మనకి తలకాయ నొప్పి వీడి వల్ల, వీడు ఏంది పనికిరాడు అని చెప్తారనమాట, అంటే బ్లాక్ షీప్ అని. అదేవిధంగా స్కేప్ గోట్ అంటే బలిక బక్రా అంటారు. అంటే ఇప్పుడు ముందర జవాన్స్ వెళ్తుంటారు, వెనకల ఆఫీసర్ ఉంటాడు అనమాట. ఓవరాల్ ఏంటంటే ఇన్ సమ్ కేసెస్ ఇప్పుడు స్నైపరే ఉన్నాడు, స్నైపర్ అనేవాడు వెనకలు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ముందర పోతూ ఉంటాడు. స్నైపర్ ఏం చేస్తూ ఉంటాడంటే వాడందరినీ ఈ విధంగా మానిటర్ చేస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ కోల్డ్ బ్లడ్ అంటే బాగా కసితో చంపడం అనమాట, కోల్డ్ బ్లడ్ కిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే బాగా ఒక పూర్వాలలో చేసిన ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఈ విధంగా కసిగా చంపడం అని కోల్డ్ బ్లడ్ కిల్లింగ్ అంటారనమాట. హార్డ్ నట్ టు క్రాక్ అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇప్పుడు నట్ ఉంది, దాన్ని క్రాక్ చేయాలంటే చాలా డిఫికల్టీ కదా. బెక్ అండ్ కాల్ అంటే పిలుస్తానే వచ్చేయడం అనమాట, బెక్ అండ్ కాల్ అని చెప్పుకోవచ్చు. గివ్ ద గ్రీన్ లైట్ అంటే ఈ విధంగా సిగ్నల్, గ్రీన్ లైట్ ఎప్పుడు ఇస్తారు రైల్కి, అప్రూవల్ ఇచ్చేస్తారనమాట, ఆ ముందరికి పోండి అని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అకేషనల్లీ, ఎప్పుడైతే బ్లూ మూన్ వస్తుందో అప్పుడు ఈ విధంగా అకేషనల్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే రైనింగ్ హార్డ్ అనమాట. ఎక్కువగా క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లులు కుక్కలు కాదు, అంటే బాగా వర్షం రావడం అనమాట. అదేవిధంగా పెయింట్ ద టౌన్ రెడ్ అంటే టౌన్ అంతా ఎర్రగా రెడ్గా పెయింట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి లా టొమాటినో అంటుంది అనమాట. మనకి ఈ టొమాటినో అనేది స్పెయిన్లో విధంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే పూర్తి రెడ్గా, అంటే సెలబ్రేట్ చేసుకోవడం అనమాట, పెయింట్ ద రెడ్ అండ్. నెక్స్ట్ సీ త్రూ రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే ఇక్కడ మనము రోజ్ కలర్డ్ గ్లాస్ త్రూ అంటే మనము రోజ్ కలర్ గ్లాస్ త్రూ చూస్తే మనం ఆప్టిమిస్టిక్గా బిహేవ్ చేస్తాం, అంటే బాగా బ్రాడ్ మైండెడ్గా. ఆప్టిమిస్టిక్ అంటే బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్ అనమాట, సక్సెస్ఫుల్ థింగ్స్ గురించి ఆలోచిస్తాము. నెక్స్ట్ వైట్ కాలర్డ్ వర్కర్ అంటే ఇక్కడ మనం ఏంటంటే వైట్ కాలర్డ్ వర్కర్ అంటే ఎవడైతే వర్కర్ ఉన్నాడో వైట్ కాలర్డ్ వర్కర్ సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు మనం బ్యాంకర్స్ ఉన్నారనమాట, వీళ్ళందరూ వైట్ కాలర్డ్ వర్కర్ అనమాట. అట్ ద 11th hour అంటే లాస్ట్ మూమెంట్లో అనమాట, అంటే ఇప్పుడు ఇంకా 11th hour లాస్ట్ పీక్ మూమెంట్లో మనము డీల్ చేస్తాం. ఆన్ ద మార్క్ అంటే కరెక్ట్ పొజిషన్లో, ఆన్ ది రైట్ పాయింట్ అని చెప్పి, అంటే బుల్స్ ఐ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ ఏ ఫ్లాష్ అంటే వెరీ క్విక్లీ, ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్లో వెరీ క్విక్లీ. ఆన్ క్లౌడ్ 9 అంటే ఆన్ ద టాప్ ఆర్ ఓవర్ ద మూన్, అంటే ఆన్ క్లౌడ్ 9 అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టాస్క్ చేస్తాం, మనం అనుకున్నది చేస్తాం అనమాట. ఆన్ ద క్లౌడ్ 9 అంటే ఆన్ ద టాప్ ఆర్ ఆన్ ద మూన్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ 7th heaven అంటే రియల్లీ హ్యాపీ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఈవెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ మేకింగ్ 1500 వీడియోస్ ఇన్ ద 7th heaven అని చెప్పుకోవచ్చు అనమాట, రియల్లీ హ్యాపీ. పార్టీ పూపర్ అంటే నెగటివ్ యాటిట్యూడ్ అనమాట. అంటే ఎవరైతే ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారో ఎవరెవరు పేర్లు పెడతారనమాట. సో హీఈస్ ఎ పార్టీ పూపర్, అంటే నెగిటివ్ యాటిట్యూడ్ తోటే ఇది బాగాలేదురా అది బాగాలేదురా అంటుంటాడు. అంటే వాడు ఎప్పుడు నెగిటివ్ వెతుకుతుంటాడు కానీ వాడు పాజిటివ్ వెతకడు. పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, అది కాంప్లిమెంట్స్ ఉండాలి, కొద్దిగా నెగిటివ్ కానీ పాజిటివ్ రెండు ఉండాలి. వరీ వాట్ అంటే వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాని గురించి వరీ అవుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే ఇక్కడ ఏంటంటే
సేస్ నెగిటివ్ అండ్ డూ నథింగ్. బస్ నెగిటివ్గా చెప్తా అంటాడు కానీ చేసి మాత్రం చూపించాడు. అలాంటోడు ఆర్మ్ చైర్ క్రిటిక్. ఇట్లా చైర్లు వేసుకొని ఇట్లా చేతులు వేసుకొని కూర్చుంటాడు అనమాట. గెట్ టైడ్ అప్ అంటే గెట్ స్టక్ ఇన్ అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఎ నై ఫర్ అంటే